జిహెచ్ఎంసీకి త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయని చెప్పని ఒక షెడ్యూల్ని కూడా మరి విడుదల చేయడం జరిగింది. 13 తర్వాత ఎప్పుడైనా సరే ఎన్నికలు ఉండొచ్చు అన్నటువంటి విషయాన్ని కూడా మరి స్టేట్ ఎలక్షన్ కమిషనరే ప్రకటన ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనం జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఓటర్ల యొక్క విభజనకు సంబంధించినటువంటి విషయం అంటే 2016లో ఆ డివిజన్లలో ఏ రకంగా ఉన్నారు, 2020లో ఇప్పుడు ఏ రకంగా ఉన్నారు అన్నటువంటి ఒక వివరాలని విడుదల చేయడం జరిగింది. ఈ విడుదల చేసినటువంటి ఒక వివరాల్లో చూసినట్టయితే అనేక రకాల అక్రమాలు జరిగినట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. కొన్ని నియోజకవర్గాలు చూసినట్టయితే ఉదాహరణకి జీడిమెట్ల అనే ఒక నియోజకవర్గం ఉంది కుత్బుల్లాపూర్లో డివిజన్. 60,000 2016లో ఉంటే ఇప్పుడు 44,000 ఉన్నట్టుగా లెక్కలు చెప్తా ఉన్నారు. అదే రకంగా అప్సిగూడ అని ఇంకొక డివిజన్ ఉంది. ఆ డివిజన్లో 2016లో 47,989 ఓట్లుంటే ఇప్పుడు 33,813 ఉన్నట్టుగా దాంట్లో వెల్లడి చేయడం జరిగింది. అక్కడే రామంతపూర్ సంబంధించినటువంటి మరో డివిజన్లో 2016లో 42,255 ఉంటే ఇప్పుడు 61,530 ఉన్నట్టుగా వారు వెల్లడించడం జరిగింది. ఇక పోతే తార్నాకాకు సంబంధించినటువంటి డివిజన్ చూసినట్టయితే మరి దాంట్లో ఉన్నటువంటి వివరాల్లో సుమారు ఒక 20,000 యొక్క వ్యత్యాసం ఉంది. తార్నాకాకు సంబంధించినటువంటి ఒక డివిజన్లో 59,735 ఓట్లు 16లో ఉంటే ఇప్పుడు 74,732. ఇది నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మీకు వివరిస్తా ఉన్నా. అంటే ఇంత భారీ మొత్తంలో ఓట్లు ఏ రకంగా తగ్గినాయి కొన్ని డివిజన్లలో, అంతే మొత్తంలో కొన్ని డివిజన్లలో ఏ రకంగా పెరిగినాయి అని చెప్పని నేను ఈ సందర్భంగా సూటిగా జిహెచ్ఎంసీ కమిషనర్ని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారిని అడుగుతా ఉన్నా. ఒకవైపునేమో చట్ట సవరణ చేసినటువంటి సందర్భంలో రిజర్వేషన్లు యథాతథంగా ఉంటాయని చెప్పి, మరొక వైపున డీలిమిటేషన్కి అవకాశం లేదు అని చెప్పినటువంటి ఒక తర్వాత ఇంత వ్యత్యాసం ప్రతి ఒక్క శాసనసభ నియోజకవర్గంలో కనీసం ఒక 3 డివిజన్లలో, అందులో శివారు ప్రాంతాల్లో మరి హైదరాబాదు, సికింద్రాబాదు సంబంధించినటువంటి ఒక జంట నగరాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో చాలా విశేషంగా వాళ్ళు చూపించడం జరిగింది. అంటే ఈ యొక్క డివిజన్లకు సంబంధించినటువంటి ఓటర్ల పంపిణీకి సంబంధించినటువంటి వివరాల్లోనే పూర్తి అక్రమాలు జరిగినాయి. ఇది క్షేత్రస్థాయిలో ఆ డివిజన్లు పరిశీలించి, బూతులని పరిశీలించి, ఓటర్ల యొక్క వివరాలు తీసుకొని రూపొందించినట్టుగా లేదు. ఇది ముమ్మాటికి తెలంగాణ భవన్లో, దారుసలాంలో కూర్చుని అధికారులు రూపొందించినట్టుగా చాలా స్పష్టంగా ఉంది. పైగా దీనికి సంబంధించినటువంటి అభ్యంతరాలు ఎవరైనా సరే తెలియజేసుకోవాలంటే, చెప్పాలనుకుంటే ఎన్ని రోజులు గడువిచ్చారు అంటే కేవలం 7వ తారీఖు నాడు డ్రాఫ్ట్ రూల్స్ పబ్లిష్ అవుతాయి. ఆ తర్వాత 3 రోజులు మాత్రమే అఖిలపక్ష సమావేశం జిహెచ్ఎంసీ హెడ్ క్వార్టర్స్లో ఒక రోజున, జోనల్ ఆఫీసులో మరొక రోజున, ఆ తర్వాత ఈ యొక్క ఫిర్యాదులకు సంబంధించినటువంటి వాటిని పరిశీలించి అనౌన్స్ చేయడం ఇంకొక రోజున. అంటే ఒక డివిజన్లో 30,000 ఓట్లు తేడా గల్లంతైతే, 20,000 ఓట్లు గల్లంతైతే, 15,000 ఓట్లు గల్లంతైతే, కొన్ని కాలనీలని తీసేసి కలిపేసి అటు ఇటు పక్కన పెట్టేస్తే 2 రోజుల సమయం ఎక్కడైనా సరిపోతుందా? అసలు ఇంత ఆదరాబాదరాగా ఎలక్షన్ కమిషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి వివరణలో
ఎందుకు అడుగులు ముందుకేస్తోంది? ఈరోజు దీని వెనకాల ఇంకొక అంశం కూడా ఉంది. మొన్న శాసనసభ సమావేశం అత్యవసరంగా ఏర్పాటు చేసి పురపాలక సంఘాల యొక్క చట్టాన్ని, జిహెచ్ఎంసీ యొక్క చట్టాన్ని సవరిస్తున్నామని చెప్పి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క సూచన సలహా మేరకే జిహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టేటువంటి ఒక క్లాజుని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది అన్న దానికి ఇమీడియట్గా ఆచరణ, ఇమీడియట్గా అక్రమం, ఇమీడియట్గా మరొకసారి కుతంత్రం పన్నటానికి కొరకే వాళ్ళు చేసినట్టుగా ఈ యొక్క వివరాలు చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి నేను రాష్ట్ర ఎన్నికల అధికారిని ఖచ్చితంగా ఈ విషయంలో చెప్తున్నాం. ప్రతి ఒక్క అర్హుడైనటువంటి ఓటరు ఓటు వేసుకునేటువంటి ఒక అవకాశం కలిగించడం కొరకు ఆలస్యమైనా సరే ప్రతి ఒక్క ఓటు పరిశీలించినాకనే మరి ఒక షెడ్యూల్కి సంబంధించినటువంటి విషయంలో ముందుకెళ్లాలని చెప్పని చాలా గట్టిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందని చెప్పని నేను మనవి చేసుకుంటున్నాను. ఇక పోతే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎన్నికలు ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా పురపాలక సంఘానికి పురపాలక శాఖ మంత్రిగా ఉన్నది తండ్రి. ఒక 2 సంవత్సరాలైతే కొడుకు ఇప్పటి వరకు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఈ తండ్రి కొడుకులే ఈ పురపాలక శాఖకి మంత్రిగా వ్యవహరించినటువంటి ఒక విషయం. మరి తండ్రి కొడుకులు నిజంగా చిత్తశుద్ధితోన ఈ పురపాలక సంఘాలు రాష్ట్రంలో హైదరాబాద్లో అభివృద్ధి చేశారా అన్నటువంటి విషయం మీరు ఆలోచన చేయండి. ఘోరంగా ఈ తండ్రి కొడుకులు మున్సిపాలిటీస్ని, జిహెచ్ఎంసీని అభివృద్ధి చేయడంలో వైఫల్యం చెందారు. ఈ మొత్తం జంట నగరాల్లోనే చూస్తే ఈ చెరువుల ఆక్రమణకి కారణం ఈ తండ్రి కొడుకులు. ఈ హైదరాబాద్ మహానగరంలో అక్రమ కట్టడాలు పెరగటానికి కారణం ఈ తండ్రి కొడుకులు. ఇంటి పన్ను పెంచడానికి, ఆస్తి పన్ను పెంచడానికి, నీటి పన్ను పెంచడానికి, అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ పెంచడానికి, పన్నుల మీద పన్నులు పెంచడానికి కారణం ఈ తండ్రి కొడుకులు. కేవలం పన్నులు పెంచుకుంటూ పోయారే కానీ పన్నులు మాత్రం కానరానటువంటి ఒక పరిస్థితి బస్తీలలో, కాలనీలలో అనేక చోట్ల మనకు కనబడుతున్నది. కాబట్టే హైదరాబాద్ మహానగరం ఈ తండ్రి కొడుకుల యొక్క పురపాలక శాఖ మంత్రులుగా కొనసాగుతున్నటువంటి ఒక సమయంలో కనీసం 6 సార్లు జలమయమైనటువంటి ఒక సందర్భం, 6 సార్లు అతలాకుతమైనటువంటి ఒక వైనం. అంతేకాదు మ్యాన్వాళ్ళు తెరిస్తే పడి చనిపోయినటువంటి సంఘటనలు, డ్రైనేజు నాలాల్లో మరి నీటి యొక్క ప్రవాహం దగ్గర పడి చనిపోయినటువంటి ఒక సందర్భం, ఫ్లైఓవర్ దిగుతూ డిజైనింగ్ లోపం వల్ల పడి చనిపోయినటువంటి ఒక సంఘటన. అంటే ఎన్ని రకాలుగా ఈరోజు ఒక రకమైనటువంటి విజన్ లేకుండా, ఒక రకమైనటువంటి ఒక ప్లానింగ్ లేకుండా, ఒక రకమైనటువంటి ఒక సమీక్ష లేకుండా ఈరోజు తండ్రి కొడుకులు ఇంత ఘోరాతి ఘోరంగా పురపాలక శాఖ యొక్క విధుల్ని నిర్వర్తిస్తారా అని చెప్పని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది. నిన్న కూడా ఒక సంఘటన, కాలువలో పడి మరణించినటువంటి సంఘటన, అంతకుముందు కూడా నాలాల్లో కొట్టుకుపోయినటువంటి ఒక సంఘటన, మ్యాన్హోల్లో దిగి క్లియర్ చేసేటువంటి ఒక పరిస్థితుల్లో విషవాయువు వల్ల చనిపోయినటువంటి సంఘటన, పురాతన భవనాలు పడిపోయి చనిపోయినటువంటి ఒక సంఘటన. అంతేకాదు ఈరోజు జిహెచ్ఎంసీ యొక్క పరిపాలనలో ఎవరిని అడిగినా కూడా డెత్ సర్టిఫికేట్ కావాలంటే లంచం ఇవ్వాలి, ఇంటి పర్మిషన్ కావాలంటే లంచం ఇవ్వాలి, ఎన్ఓసి కావాలంటే లంచం ఇవ్వాలి. దీనికి కారణం ఈ తండ్రి కొడుకులు కాదా అని చెప్పని నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు స్వయంగా సిరిసిల్లలోనే తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక నియోజకవర్గంలోనే ఒక వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలరే స్వయంగా అరే పర్సంటేజ్ కామన్ అని చెప్పేసింది. ఖచ్చితంగా పర్సంటేజ్ కామనే లేనా ఈ పడేగా అని చెప్పేసింది. ఇకపోతే కార్పొరేటర్లు అవినీతి లేని పాలన అందిస్తామని చెప్పని ఓట్లు అడిగి ఈరోజు కార్పొరేటర్ టీఆర్ఎస్,
డిప్యూటీ మేయర్ టీఆర్ఎస్, మేయర్ టీఆర్ఎస్, ఎమ్మెల్యే టీఆర్ఎస్, పురపాలక శాఖ మంత్రి టీఆర్ఎస్, రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్. ప్రజలు ఆశించి వాళ్ళ ప్రసంగాలకి, వాళ్ళు చేస్తామన్నటువంటి పనులకి ఎన్నో రకాలుగా మరి ఒక రకమైనటువంటి నమ్మకం పెట్టుకుని ఓట్లేశారు, గెలిపించారు. మామూలు స్థాయిలో గెలిపించాల, ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెజారిటీ ఇచ్చి 100కు 100 కార్పొరేటర్లు వచ్చేటట్టుగా గెలిపించారు. గెలిపించిన తర్వాత వీళ్ళు పౌరులకు ఇచ్చింది ఏంది, పౌరులకు చేసింది ఏంది, పౌర సమాజానికి ఆదుకున్నది ఏంది, ఏ రకంగా చూసినా కూడా, ఏ కోణంలో చూసినా కూడా మొత్తం నగర ప్రజానికం, నగర పౌరులందరూ కూడా ఇబ్బంది పాలేటువంటి ఒక పరిస్థితిని కల్పించారు. మొత్తం భారతదేశంలోనే డెంగ్యూ విపరీతంగా పాకినటువంటి ఒక మహానగరం ఏదైనా ఉందంటే అది హైదరాబాద్. మలేరియా గణనీయంగా కేసులు నమోదైనాయంటే అది హైదరాబాద్. కరోనా వైరస్ ముంబై తర్వాత మరో నగరం ఏది అంటే అది హైదరాబాద్. ఇవన్నీ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? హైదరాబాద్లో. విద్య జిహెచ్ఎంసీ కంట్రోల్లో ఉంది, వైద్యం జిహెచ్ఎంసీ కంట్రోల్లో ఉంది, దాంతోపాటు ఇంకా ఎంటమాలజీ జిహెచ్ఎంసీ కంట్రోల్లో ఉన్నాయి, లేక్స్ జిహెచ్ఎంసీ కంట్రోల్లో ఉంది. ఇదెవరి కంట్రోల్లో ఉంది? కేటీఆర్ కంట్రోల్లో ఉంది, కొడుకు కంట్రోల్లో ఉంది. అంటే అసమర్థ పురపాలక శాఖ మంత్రి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అంటే ఆనాటి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈనాటి వరకు ఒక కేటీఆర్ మాత్రమే అసమర్థ పురపాలక శాఖ మంత్రి అని చెప్పని నేను మనవి చేస్తా ఉన్నా, నేను తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే చెరువులు ఆక్రమణకు కారణం ఎవరు? ఈ 6 సంవత్సరాల యొక్క కాలంలో ఇన్నిసార్లు చెరువుల యొక్క ఎఫ్టీఎల్ మార్చినటువంటి చరిత్ర బహుశా ఆ చెరువు యొక్క హిస్టరీలో ఎప్పుడు లేదని చెప్తున్నా. ప్రతి చెరువు యొక్క ఎఫ్టీఎల్ని ఈ 6 సంవత్సరాల్లో 6 సార్లు చొప్పున మార్చారు. అక్రమ కట్టడాలకు కారణం ఈ తండ్రి కొడుకులు, అక్రమ లేఅవుట్లకు కారణం ఈ తండ్రి కొడుకులు. బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ విధించి బలవంతంగా పేద ప్రజానికం దగ్గర నుంచి పెద్ద ఎత్తున మరి డబ్బులు వసూలు చేసింది ఈ తండ్రి కొడుకులు. ఈ తండ్రి కొడుకుల యొక్క వ్యవహారం, ఈ పురపాలక శాఖ మంత్రి యొక్క వ్యవహారంతో హైకోర్టు చివాటు పెట్టినటువంటి సంఘటనలు ఉన్నాయి, ముట్టికాయలు పెట్టినటువంటి ఒక సందర్భం ఉంది. బీఆర్ఎస్ విషయంలో, ఎల్ఆర్ఎస్ విషయంలో ఈ యొక్క అంటువ్యాధులు ప్రబలుతున్నటువంటి ఒక సందర్భంలో సుమోటోగానే హైకోర్టు మందలించినటువంటి ఒక సందర్భం ఉంది. ట్రాఫిక్ జామ్లకి పెట్టింది పేరుగా ఈరోజు మన హైదరాబాద్లో మనకు కనబడతా ఉంది. అది వీళ్ళు 6 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి తండ్రి కొడుకులే పురపాలక శాఖ మంత్రులుగా ఉండి అన్ని స్థాయిలలో వాళ్ళే గెలిచి అసలు ఎవరు వీళ్ళని చేయనీయలేదు, ఎవరు వీళ్ళని అడ్డుకున్నారు? పూర్తి స్థాయి మెజారిటీ ఇచ్చారే, పూర్తి స్థాయి మద్దతు పలికారే, పూర్తి స్థాయి ఓటేసి అధికారం ఇచ్చి అందలమెక్కి ఇచ్చారే. కానీ పనులకు సంబంధించిన విషయంలో కానీ, సమస్యలకు సంబంధించిన విషయంలో కానీ, పరిష్కారం విషయంలో కానీ ఓల్డ్ సిటీలో ఇన్ని సంవత్సరాలైనా కూడా మెట్రో రైలు రాదు. రాష్ట్రం ఏర్పడ్డ నుంచి ఇప్పటి వరకు ప్రతిసారి కూడా మూసీ ప్రక్షాళన అని చెప్పని మాట్లాడతారు. మూసీని ప్రక్షాళన చేయరు, మూసీ కోసం ఒక రాజకీయమైనటువంటి బోర్డు పెడతారు. జీతభత్యాల కొరకు ఒక నాయకుడికి అవకాశం ఇవ్వడం కొరకు బోర్డు పెట్టారు, కానీ మూసీ యొక్క ప్రక్షాళన మాత్రం జరగలేదు. దానికి సంబంధించినటువంటి విషయం కూడా గోల్మాల్ జరిగినాయి. ఇక చివరికి నీళ్లు ఉన్నటువంటి ఎక్కడైతే జలమయమయ్యి ఇళ్లలోకి నీళ్లు వచ్చినటువంటి వాళ్ళకేమో 10,000 రాలా, నీళ్లు లేనటువంటి బస్తీల కాడేమో వాళ్ళు అనుకున్నటువంటి వ్యక్తులకు 10,000 ఇచ్చారు. ఒకవైపున కరోనా కరువు వచ్చి దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక్క పౌరుడికి ఇబ్బంది కలగకుండా, ఒక్క పేదవాడికి, ఒక బీదవాడికి, రోజు వారి కూలీ చేసుకునేటువంటి వ్యక్తికి ఇబ్బంది కలగకుండా జనధన్ అకౌంట్ కావచ్చు లేదా వాళ్ళ యొక్క ఇండివిజువల్ అకౌంట్లో కావచ్చు మనీ ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళని ఆదుకోవడం జరిగింది. ఇక్కడ 10,000 ఇస్తుంది టీఆర్ఎస్ నాయకుల యొక్క జేబులు నింపుకోవటానికి. దాంట్లో మళ్ళీ కమిషన్, దాంట్లో అధికారి కమిషన్. అసలు వాడికి అందింది కొంత, మిగతా వాళ్ళు నింపుకుంది మరికొంత. ఇదే మనకు కనబడ్డది. ఇక జంట నగరాల్లోనే భూదందాలు, స్వయంగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల మీదనే 100 కోట్ల రూపాయల యొక్క ల్యాండ్ సెటిల్మెంట్ జరిగినాయని,
భూదందాలు జరిగినాయని, భూమి మార్పిళ్లు జరిగినాయని చెప్పని, ఎక్కడ ఇక కార్పొరేటర్లు కింది స్థాయిలో ఇల్లు ఇసుక కనబడితే చాలు, ఇటుక కనబడితే చాలు ట్యాక్స్ కట్టాలి. ఏం ట్యాక్స్? కార్పొరేటర్ ట్యాక్స్. కార్పొరేటర్ ట్యాక్స్ కట్టాలి. ట్యాక్స్ కట్టకపోతే కూలగొడతారు. ఈరోజు ఇది వీళ్ళు అందించినటువంటి ఒక ఘనకార్యం, ఇది వీళ్ళు చేసినటువంటి ఒక ఘనకార్యం. ఇది ఈ 6 సంవత్సరాల్లో తండ్రి కొడుకుల యొక్క నిరంతర సమీక్షలో, తండ్రి కొడుకుల యొక్క నిరంతర కనుసన్నల్లో, తండ్రి కొడుకుల యొక్క మార్గదర్శనంలో అవినీతికి పాల్పడ్డటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకవైపున, కార్పొరేటర్లు ఒకవైపున, దోచుకున్నటువంటి అధికారులు ఇంకొక వైపున, మరి జిహెచ్ఎంసీ యొక్క స్థితి గతి పరిస్థితి ఈ రకంగా ఉందని చెప్పని నేను మనవి చేసుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మేము ఏదో చేస్తాము, ఇంకో అభివృద్ధి చేస్తాం అని చెప్తా ఉన్నారంటే ఎంత మోసగించబోతున్నారో అర్థం చేసుకోవాలని చెప్పని మనవి చేసుకుంటున్నాను. ఒక ఓల్డ్ సిటీనేమో దారుసలాంకి అప్పగిచ్చారు, న్యూ సిటీనేమో తెలంగాణ భవన్ కార్యాలయంలో కార్యక్రమాలు నడుస్తూ వస్తున్నాయి. ఈ అవుట్స్కట్స్నేమో పట్టించుకునేటువంటి నాదుడు లేడు, అభివృద్ధి చేసేటువంటి వ్యక్తి లేడు. ఏ రకంగా చూసినా కూడా మరి అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పాలు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఈరోజు మనకు కనబడుతూ ఉన్నది. అంతేకాదు, జంట నగరాల్లో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయాల్లోనే, అది సబ్ రిజిస్ట్రార్ ఆఫీసా, అది జిహెచ్ఎంసీ ఆఫీసా, అది రెవెన్యూ ఆఫీసా, అది పోలీస్ ఆఫీసా, లేదా ఒక ఆసుపత్రి, లేదా ఇంకో రకమైనటువంటి కేంద్రమా అనేది ఆలోచించినట్టయితే ఈ ప్రధానమైనటువంటి కార్యాలయాల్లోనే ఎక్కువగా ఏసీబీ కేసులు నమోదైనాయని చెప్పని నేను మనవి చేసుకుంటున్నాం. జిహెచ్ఎంసీ పాలన మొత్తం అవినీతిమయం. హైదరాబాద్ మహానగర కేంద్రంగా ఉన్నటువంటి కార్యాలయాల్లో అవినీతిమయం. పోలీస్ స్టేషన్లు దందాలకు సెటిల్మెంట్లకు కేంద్రాలు అయిపోయినాయి. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కార్యాలయాలు కాంట్రాక్టర్లకు కేంద్రాలుగా అయిపోయినాయి. కార్పొరేటర్లకు సంబంధించినటువంటి కార్యాలయాలు లంచాలు వసూలు చేసుకునేటువంటి ఒక కేంద్రంగా మారిపోయింది. ఇది వీళ్ళు సాధించినటువంటి ఘనత, ఇది వీళ్ళు సాధించినటువంటి ఒక చరిత్ర. కాబట్టి ఈ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎన్నికల యొక్క ప్రక్రియకు సంబంధించినటువంటి విషయంలో ప్రతి ఓటును కూడా పరిశీలించడానికి, తీసేసినటువంటి ప్రతి ఓటును కూడా చూడటం కొరకు, ఒకవైపున డీలిమిటేషన్ లేదన్న తర్వాత ఇంత వ్యత్యాసం వచ్చిందంటేనే ఖచ్చితంగా డీలిమిటేషన్ లేకపోయినా కూడా వాళ్ళు ఓట్ల బదలాయింపుతో దాన్ని అమలు చేయాలని చెప్పని వాళ్ళ గెలుపు కొరకు చేస్తున్నట్టుగా ఉంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, ఈ యొక్క ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి ఓటర్ల యొక్క చేరికలు, తీసివేతలు, మరి తొలగింపులకు సంబంధించినటువంటి విషయంలో ప్రత్యేకమైనటువంటి అధికారిని ప్రతి ఒక్క డివిజన్లో కూడా కేటాయించాలి. సమయం ఖచ్చితంగా కావాల్సినంత ఇచ్చి ఇవన్నీ కూడా శాస్త్రీయంగా సర్వే చేసేటువంటి విధంగా రూపొందించాలని చెప్పని మనవి చేసుకుంటూ, ఈ ఆక్రమణలకి మరి అవినీతికి, అక్రమ కట్టడాలకి, మరి చెరువుల యొక్క ఆక్రమణకి అన్నిటికీ కారణభూతులైనటువంటి తండ్రి కొడుకులు, వాళ్ళ యొక్క శిష్యులు, వాళ్ళ యొక్క మార్గదర్శనంలో నడుస్తున్నటువంటి జిహెచ్ఎంసీని మరి ప్రజలు ఒక బుద్ధి చెప్పి ఈ పార్టీని ఓడగొట్టి తీరాలని చెప్పని ఈ సందర్భంగా పిలిపిస్తున్నాం. అదే చెప్తున్నా, ఇప్పుడు టీఆర్ఎస్కి గెలవటానికి అవకాశం ఏ రకంగా ఉంటుంది, దారుసలాంలో ఉన్నటువంటి వాళ్ళకి గెలవటానికి ఏ రకంగా ఉంటుంది అన్నటువంటి యొక్క రాజకీయ పరమైనటువంటి ఒక కోణంలోనే 10,000 ఓట్లు తీసేయటం, 5,000 ఓట్లు కలపటం, 20,000 ఓట్లు తొలగించటం, ఇంకొక 8,000 ఓట్లు కలుపుకోవటం. ఇది ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 3 డివిజన్లు ఈ రకంగా జరిగినాయి. అధికారులను అడగాలి,
ఇంకా డ్రాఫ్ట్ రోల్ చేయలే కదా. ఇప్పుడు 7th నాడు ఇస్తారు. కేవలం ఇది ఓట్లకు సంబంధించినదే. వాళ్ళు ఇచ్చినటువంటి వివరం లాస్ట్ 2016లో ఫలానా డివిజన్లో ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు అప్సిగూడ డివిజన్ ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అప్సిగూడ డివిజన్కి సంబంధించినటువంటి విషయంలో లాస్ట్ టైము 47,989 ఉన్నారు. ఈసారి 33,813 ఉన్నారు. అసలు తగ్గేటువంటి అవకాశం ఏమాత్రం కూడా లేదు, పెరగాల్సిందే కానీ అక్కడ తగ్గే అవకాశం లేదు. ఇక పోతే తార్నాక మీ అందరికీ కూడా తెలుసు, అక్కడ కొత్తగా విస్తీర్ణమయ్యేటువంటి అవకాశం లేదు, కొత్తగా పెరిగేటువంటి అవకాశం లేదు. అక్కడ చూసినట్టయితే తార్నాక విషయమే చూస్తే 59,735 ఉంది లాస్ట్లో, అంటే 16లో. ఇప్పుడు 74,732 ఉంది. తర్వాత అదే పక్కనే ఉన్నటువంటి డివిజన్, నేను అదే తేడాలు చెప్తాను. లాస్ట్ టైం 35,000 ఉంటే ఈసారి 23,000 వచ్చింది. అంటే కొన్ని ఏరియాస్ని అటు కలిపారు, కొన్ని ఏరియాస్ని ఇటు కలిపారు. కొత్తగా ఇప్పుడు పాత నగరం ఉందనుకోండి, లేకపోతే పాత బస్తీలు ఉన్నాయనుకోండి, అది పెరగడానికి అవకాశం ఉండదు. అక్కడ ఎట్లా పెరుగుతాయి అంటే కొన్ని కలిపితే పెరగాలి. కొన్ని ఏరియా డీలిమిటేషన్ లేదన్నాక ఈ రకమైనటువంటి వ్యత్యాసం ఉండకూడదు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోనే 2 డివిజన్లు మీకు తాజాగా ఎగ్జాంపుల్ చూపించాను. అట్లాగే ఉప్పల్ నియోజకవర్గంలో కూడా రామంతపూర్, అప్సిగూడలో ఏమో 13,000 తగ్గుతాయి, రామంతపూర్ డివిజన్లో ఏమో 20,000 పెరుగుతాయి. అంటే డీలిమిటేషన్ లేదు అని స్పష్టంగా ఒకవైపు చెప్పిన తర్వాత నువ్వు ఏ రకంగా ఇంత పెద్ద మొత్తంలో వ్యత్యాసం ఓటర్లలో వచ్చిందంటే అక్రమాలు జరిగినాయని. ఇది తెలంగాణ భవన్లో కూర్చుని చేశారు, ఇక్కడ మిగతా నగరానికి సంబంధించింది దారుసలాంలో కూర్చుని చేశారు అనడానికి నిదర్శనం ఇదని. కాబట్టి ఓటు తొలగింపు అన్న దానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఖచ్చితంగా ప్రత్యేకంగా ప్రతి ఒక్క ఇంటిని సర్వే చేసి తీరాల్సిందే. తీసేసినటువంటి ప్రతి ఓటుకి సమాధానం చెప్పాల్సిందే. కొత్తగా చేరటానికి అవకాశం 2 రోజులు ఇస్తే ఎవరు చూసుకుంటారు, ఎప్పుడు చూసుకుంటారు, ఎప్పుడు చేరుతారు? ఇది చాలా స్పష్టంగా జరుగుతున్నటువంటి ఒక అక్రమాలు. తండ్రి కొడుకుల యొక్క ఆలోచన పరంలో భాగంగా ఇవన్నీ కూడా జరుగుతున్నట్టుగా భావించాల్సి వస్తుంది. దీనికి ఆ యొక్క అన్నదమ్ములు యాడయ్యారు. ఈ తండ్రి కొడుకులకు తోడు దారుసలాం అన్నదమ్ములు, ఇలా ఇద్దరు కలిసి ఈ హైదరాబాద్ని దోచుకుందామని చూస్తున్నారు, మరొకసారి మోసగిద్దామని చూస్తున్నారు, మరొకసారి వంచిద్దామని చూస్తున్నారు, మరొకసారి ప్రజలతో జీవితాలతో ఆడుకుందామని చూస్తున్నారని చెప్పినది మా యొక్క ఆరోపణ. అందరికి చెప్తాం, అన్ని విషయాలు చెప్తాం, ఏది వదిలిపెట్టాం, న్యాయ పోరాటం చేస్తాం, ఎలక్షన్ కమిషన్ కలుస్తాం, ఇలా జిహెచ్ఎంసీని నిగ్గు తెలుస్తాం. అంటే గ్రౌండ్ లెవెల్లో చేయవలసినటువంటి అన్ని రకాలుగా దీన్ని ఎదుర్కొంటాం, బట్టబయలు చేస్తాం. వీళ్ళు చేసినటువంటి అక్రమాలన్నీ కూడా బయట పెడతాం.